2019 ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి వచ్చింది 72,000, టీడీపీకి 68,000, జనసేనకి 16, మొత్తం కలిపి 84,000 ఓట్లు వచ్చాయి. గాజువాక ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేశాడు. వైఎస్ఆర్సీకి 74,000తోనే గెలిచేశాడు. టీడీపీకి 55,000 వచ్చినాయి, జనసేనకి 56,000 వచ్చినాయి. మరి అక్కడ 1,10,000 ఓట్లు వచ్చినాయి అక్కడ రెండు పార్టీలు కలిపి. అప్పుడే పొత్తు పెట్టుకుంటుంటే జనసేన అధినేత భీమవరంలో గెలిచేవాడు, గాజువాకలో కూడా గెలిచేవాడు. గన్నవరం తూర్పుగోదావరి వైఎస్ఆర్సీపీకి 67,000, టీడీపీకి 45, జనసేనకి 36. ఈ రెండు పార్టీలు కలిపి 81,000. కానీ వైఎస్ఆర్సీపీ 67,000కే మా ఎమ్మెల్యే అయిపోయాడు. కైకలూరు వైఎస్ఆర్సీపీకి వచ్చిన 82,000, టీడీపీకి 73, జనసేనకి 11. ఈ రెండు పార్టీలు కలిపి వచ్చిన 84. కలిసి పోటీ చేసి ఉంటే ఇక్కడ ఈ కైకలూరులకు వైఎస్ఆర్సీపీ గెలిచేదే కాదు. కాకినాడ సిటీ వైఎస్ఆర్సీపీకి వచ్చింది 73, టీడీపీకి 60,000, జనసేనకి 30. జనసేన టీడీపీ కలిస్తే 90,000. కేవలం 73,000తో కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ఆయన ఈరోజు పదవిని అలంకరించాడు. కాకినాడ రూరల్ వైఎస్ఆర్సీపీ 74,000, టీడీపీ 65, జనసేన 40. ఇక్కడ 1,05,000 ఓట్లు రెండు పార్టీలకు ఉంటే కేవలం 74,000తో అక్కడ ఎమ్మెల్యేకి ప్రకటించబడ్డాడు. ఆయన మంత్రిగా కూడా పనిచేశాడు. కొత్తపేట తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీకి 82,000, టీడీపీకి 78, జనసేన 35. ఈ రెండు కలిపితే 1,13,000 అయింది. ఇప్పుడు ఈ గణాంకాలన్నీ మనం పరిశీలిస్తే మనకు అర్థమైంది ఏంటంటే, జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తే తిరుగులేదు, అధికారంలోకి రావటం తథ్యం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వహించే అవకాశం వస్తుంది. సరే, కొంతమంది సీట్లు త్యాగం చేయక తప్పదు. పట్టు విడుపు అనేది కావాలి. ఎక్కువ తక్కువ మనం కలిసి పనిచేయటంలో వచ్చే ఇది ప్రయోజనం. ఇది 2009లో చంద్రబాబు నాయుడు ఒక మహాకూటమిని ఏర్పరిచారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ, టిఆర్ఎస్, సిపిఐ, సిపిఎం ఇవన్నీ కలిసి ఒక కూటమి కింద ఏర్పరిచారు. తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా టిఆర్ఎస్ పార్టీకి 50 సీట్లు ఇచ్చారు టీడీపీ వాళ్ళు. ఆ 50లో టిఆర్ఎస్ గెలిచింది కేవలం 10. అప్పట్లో 50 సీట్లు కాకుండా వాళ్ళకి 20 సీట్లే ఇచ్చిన 20 సీట్ల నుంచి కూడా 10 గెలిచేవారు. కనుక పార్ట్నర్కి ఆచి తూచి ఇవ్వాలి. ఎప్పటి నుంచో 40 సంవత్సరాలుగా 4 దశాబ్దాలుగా పార్టీని నిర్వహిస్తూ పాతుకుపోయిన శ్రేణులున్న పార్టీకి ఎక్కువ సీట్లు ఇస్తే ఆ కూటమి విజయం సాధించే అవకాశం ఉంటుంది. తెలంగాణలో చూడండి, జనసేన పార్టీ 8 సీట్లు అడిగారు. 8 సీట్లు అంటే జనసేనకి చాలా ఎక్కువ. అందువల్ల రాజకీయాల్లో కొత్తగా ప్రవేశించిన పార్టీలు వాళ్ళు కొంత పట్టు విడుపుతో తక్కువ సీట్లకే పరిమితమై రాజకీయంగా స్థిరపడి కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్న తర్వాత అంచెలంచెలుగా ఎదగాలి. కనుక తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోటీ చేస్తే కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే తప్పదు దుఃఖం. జనసేన తెలుగుదేశం పార్టీ ఏదైనా కారణం వల్ల విడివిడిగా పోటీ చేస్తే 2019లో జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే పునరావృతమవుతాయి. వీళ్ళ అభిప్రాయ భేదాలు జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చే అంశం అవుతుంది. కనుక 42 నియోజకవర్గాల్లో స్పష్టంగా జనసేన తెలుగుదేశం పార్టీకి వచ్చిన రెండు పార్టీలు కలిపి వచ్చిన ఓట్లు వైఎస్ఆర్సీపీ కంటే చాలా ఎక్కువగా ఉండటం అనేది ఒక విశేషం. దీన్ని బట్టి పొత్తులు చాలా మహిమలు కలిగినాయి. బలమైన పొత్తులు, సరైన సంఖ్యలో సీట్లు
కేటాయించటము ద్వారా అధికారంలోకి రావచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న సర్వేలు, అభిప్రాయ సేకరణల ప్రకారం, ఒపీనియన్ పోల్ల ప్రకారం జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నదని, కాంగ్రెస్ పార్టీ కూటమి, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బిఎస్పి వీళ్ళు మహాకూటమిని ఏర్పరిచి ఇండియా కూటమి తరపున పోటీ చేసిన వాళ్ళ వల్ల జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సిపి ఓట్లు చీలిపోయి దానివల్ల తెలుగుదేశం, జనసేన, బీజేపీకి లాభం జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వేచి చూద్దాం. త్వరలో రాజకీయ సమీకరణలు మారబోతున్నాయి. జగన్ యొక్క ధోరణి ఎలా ఉంటుందో, మార్పులు చేర్పులకు బ్రేక్ కొడతాడా, లేదు ఇలాగే మార్పులు చేర్పులని స్పీడ్గా వెళ్ళి పరిగెత్తికెళ్ళి ముందుకు పడతాడా? ఇప్పుడున్న పరిస్థితులలో జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ విజయం సాధించడం సునాయాసమని విశ్లేషకులు భావిస్తున్నారు. 42 నియోజకవర్గాల్లో బోర్డు మీద 14 నియోజకవర్గాల యొక్క అంకెలు, ఓట్లు ఏ పార్టీకి వచ్చినాయని నేను వివరించాను. ఇవి కాక 2019 ఎన్నికల్లో ఏ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి కంటే అధికంగా జనసేన, తెలుగుదేశం పార్టీ సాధించిందంటే మచిలీపట్నం, మంగళగిరి, ముమ్మడివరం, నగరి, నర్సాపురం, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, పెడన, పెనమలూరు, పిఠాపురం, పొన్నూరు, పత్తిపాడు, గుంటూరులో పత్తిపాడు, అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఉండే పత్తిపాడు రెండిట్లో కూడా వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఓట్లు జనసేన, తెలుగుదేశం పార్టీ ఓట్ల కంటే తక్కువ. రామచంద్రాపురం, శ్రీకాకుళం సిటీ, తాడేపల్లిగూడెం, తాడికొండ, తణుకు, తెనాలి, తిరుపతి, వేమూరు, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయనగరం సిటీ. ఈ విధంగా 42 నియోజకవర్గాలలో స్పష్టముగా జనసేన, తెలుగుదేశం పార్టీ కంటే తక్కువ ఓట్లతోనే ఒంటరిగా వైఎస్ఆర్సీపీ పోటీ చేసి వీళ్ళిద్దరి మధ్య సఖ్యత లేని కారణం వల్ల ఓట్లు చీలిపోయి జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్ఠించాడని గమనించాలి.